ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మన యేసయ్య, మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మన కన్నీళ్లు తుడిచే దేవుడై ఉన్నాడు. అందుకే ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవద్దు, నీ మొర నేను నిశ్చయముగా విని నిన్ను కరుణిస్తాను అని దేవుడు సెలవిస్తామన్నాడు. హిజ్కియా రాజు తన మరణాంతకరమైన వ్యాధి కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించగా, దేవాది దేవుడు నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ మొర్ర నేను ఆలకించితిని అని దేవుడు సెలవించినట్టుగా, ఈ రోజున నిజాయితీగా దేవుని సన్నిధిలో మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట కన్నీళ్లు కార్చి మన బాధను, మన పరిస్థితిని దేవుని ఎదుట మనం చెప్పగలిగినట్లయితే, దేవుని ఎదుట కన్నీళ్లు కార్చగలిగినట్లయితే, దేవాది దేవుడు మనల్ని కరుణించి మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక మన మాట వినగానే ఆయన మనకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మాట దేవునితో మాట్లాడటమే ఆలస్యం. మనం మాట్లాడగానే మన మాటలు ఆలకించి, మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున మనం దేవాది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం దేవుడు మన జీవితాలను నెరవేర్చును గాక. ఆమేన్.